ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. వెళ్ళండి. గురు, ఐఎమ్ సో హ్యాపీ. నా న్యూ ఫ్యామిలీ లైఫ్ స్టార్టెడ్. రే, నీ పైన ప్రేమ ఈ తల్లి గుండెని కోసేస్తోందిరా. ఏ తల్లికి ఇలా ఇంకొకరికి పుట్టిన పిల్లలతో ఇంటికొచ్చిన కోడలికి హారతిచ్చే కర్మ పట్టకూడదు. అంతా నా కర్మ. మీక్కూడా హారతివ్వాలా? అబ్బే వద్దండి. అలాగే నించుంటే హారతి కావాలేమో అనుకున్నాను. లోపలికెళ్ళండి. ఏమైంది పిన్ని? ముందు ముందు మీకేం కష్టం కలుగుతుందోనని ఆలోచిస్తున్నానమ్మా. ఆమె తీరు వ్యవహారం చూస్తుంటే నువ్విక్కడికి రావడం కేవలం నందు బలవంతం వల్ల అంగీకరించినట్టు అనిపిస్తోంది. తనకి నీ పట్ల ఇష్టంతోనో అంగీకారంతోనో కాదు అనిపిస్తోంది. నేను కూడా మనస్ఫూర్తిగా రాలేదు పిన్ని. నందు మనసు కష్టపడకూడదని వచ్చాను. అంతా మంచి జరగాలని కోరుకుందాం, కొంత ఓర్చుకుందాం. మై డియర్ భార్యామణి, ప్లీజ్ కమ్. పద పిన్ని. అమ్మగారు, బాసు, గురు, వదినవి పిల్లలవి బ్యాగ్లు ఓపెన్ చేసి వాళ్ళ బట్టలు పుస్తకాలు మిగిలినవన్నీ కబోర్డ్లో సర్దాయి. అవును, మనం ఉండటానికి రూమ్ ఓకే, మరి పడుకోవడానికి బెడ్ సరిపోతుందా? ఆది, నువ్వు నందు మీదకి వెళ్ళకు. తనింకా పూర్తిగా కోలుకోవాలి. బెడ్ పైన నందు పడుకుంటాడు, ఈ సోఫా పైన అక్క పడుకుంటుంది. మరి నువ్వు నేను కింద పడుకుందాం. నందుకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పక్కనే ఉండాలి కదా. ఏంటి మేఘనా, నువ్వు హాస్పిటల్లో ఇంట్లో ఉన్నట్టుగా ట్రీట్ చేసి ఇంటికొచ్చాక హాస్పిటల్లో అలా ట్రీట్ చేస్తానంటున్నావు? నువ్వు, నేను, ఆది, నిత్య అందరం బెడ్ పైన పడుకుంటున్నాం. చూడు, ఇంకా ఎంత స్పేస్ ఉందో. సరిపోదా మీకు? వద్దు నందు, నువ్వు పూర్తిగా మామూలు మనిషి అయ్యే వరకు నీకు కొంచెం ఫ్రీగా ఉంటేనే బాగుంటుంది. గురు, నువ్వు నాకు ఆదికి కింద పడుకోవడానికి ఏమైనా ఏర్పాటు చేస్తావా? తప్పకుండా వదిన. నేను ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి మ్యాట్రెస్ తీసుకొస్తాను. చిన్న మేడా సిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడా సిన్నోడ
వదిన, పిన్ని గారికి రూమ్ అరేంజ్ చేసి వస్తాను. తర్వాత మీకు రూమ్ సర్దుకోవడంలో హెల్ప్ చేస్తాను. అవునరా, ఆవిడ కూడా ఈ గదిలోనే ఉంటే ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. లంకంత కొంప ఎక్కడైనా ఉండొచ్చు. గది చూపించు. అలాగే అమ్మా, రండి. అమ్మా, అందరికీ భోజనం సంగతి చూడు, బాగా ఆకలిస్తుంది. సరేరా, ఏర్పాటు చేస్తాను. నువ్వు, నేను, ఆది, నిత్య అందరం బెడ్ పైన పడుకుంటున్నాం. ఎందుకు పిలిచారు? నీకు తెలీదా? కళ్ళని చూసి బాధని, మాటలు విని మనసుని అర్థం చేసుకునే శక్తే ఉంటే ఈరోజు నా పరిస్థితి, మీ అబ్బాయి పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది నా కొడుకుని కాదు, ఆ కొడుకుని కన్నా తల్లిని. ఆశ్చర్యంగా చూడ్డానికి నువ్వు అమాయకురాలివి కాదు, ఆలోచన లేకపోవడానికి నువ్వు అజ్ఞానివి కాదు. ఏమంటున్నారు మీరు? సూటిగా అడుగుతున్నాను. నీకిద్దరు పిల్లలున్నారు కదా, అందులో ఒక్క బిడ్డ నీకు దూరమైతే? ఊహించుకోలేను. ఆ మాటే నువ్వు ఊహించుకోలేకపోతున్నావు. మరి నాకున్నదే ఒక్క బిడ్డ, వాడు నాకు దూరమైతే ఈ తల్లి ఎలా తట్టుకుంటుందనుకున్నావు? అలా జరగకూడదనే మీ బిడ్డని మీ ముందుకు తీసుకొచ్చాను. అర్థం చేసుకుంటున్నాను కాబట్టి నందు బాగు కోసం మీ ఇంటి గుమ్మంలో అడుగు పెట్టాను. నిజంగా అర్థం చేసుకునేదానివే అయితే, నా బిడ్డ బాగు కోరుకునేదానివే అయితే వ్యర్థమైన సంబంధాన్ని ఎందుకు పెంచుకుంటున్నావు? ఏ బంధం లేని నీ పిల్లల్ని వాడికెందుకు దగ్గర చేస్తున్నావు? అందరూ కలిసి ఒకే గదిలో ఎందుకుంటున్నారు? అది నాకిష్టం లేదు. మా ఇద్దరిది వ్యర్థమైన సంబంధం కాదు, అర్థవంతమైన సంబంధం. నా పిల్లలు నందు రక్తం పంచుకొని పుట్టకపోవచ్చు, కానీ తన మనసుని పంచుకున్నారు, తనతో మమేకమయ్యారు. అలాంటిది ఆ పసి హృదయాలకి ఎలా అడ్డుకట్ట వేయమంటారు? నాకు పెళ్ళైందని తెలిసినా, నా భర్త పోయాడని తెలిసినా, ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చానని తెలిసి కూడా నందు నాకు ప్రేమను అందివ్వాలనుకున్నాడు. నేనే ప్రాణమని తిరిగాడు, నేనే సర్వస్వమని భావించాడు. అయినా చేదరించుకున్నాను, తన ప్రేమను కాదనుకున్నాను, తన సహనాన్ని పరీక్షించాను, ఎంత అవమానించాను. కానీ చివరికి తన ప్రేమే గెలిచింది. నా మనసు తన ప్రేమకి తల వంచింది. అందుకే చావు బ్రతుకుల మధ్య ఉన్న నందుని కాపాడుకోగలిగాను. ఇలాంటి పరిస్థితుల్లోనైనా నందు కోరుకుంటున్న నా గుప్పెడు ప్రేమను పంచకపోతే నా జన్మకు అర్థమేముంది చెప్పండి? పంచుకోవాలన్నా పెంచుకోవాలన్నా అర్హత ఉండాలి. నీకేం అర్హత ఉంది? నేనాయన భార్యని అని నువ్వనుకుంటే సరిపోదు. వాడి కన్న తల్లిని నేననుకోవాలి. నిన్ను నేను ఈ ఇంటికి తెచ్చింది నందుకి భార్యగానో ఈ ఇంటి కోడలిగానో కాదు, జస్ట్ ఒక గెస్ట్గా, నా బిడ్డ కోరుకునే సగటు మనిషిగా. నువ్వది గుర్తుంచుకో. ఆ విషయం నాకు తెలుసండి, కానీ ఆయన మీద గుండె నిండా ప్రేమ ఉంది.
మనసంతా మమకారం ఉంది. అన్నింటికి మించి నా మెడలో మీ అబ్బాయి కట్టిన తాళుంది. ఇంతకన్నా అర్హత ఏం కావాలో పెద్దవాళ్ళైనా మీకు చెప్పక్కర్లేదు. ఇన్ని తెలిసిన నువ్వు, తాళిని అర్హతగా చూపించే నువ్వు, ఒక అమ్మాయి మెడలో తాళి కట్టినవాడితో మళ్ళీ తాళి కట్టించుకోకూడదు అని నీకు తెలీదా? ప్రతిమ మెడలో తాళి కట్టినవాడు నీకసలు భర్త ఎలా అవుతాడనుకుంటున్నావు? దాన్ని మోసం అంటారు. మోసం చేసింది నేను కాదు, ప్రతిమ. ప్రతిమ పెళ్లి అబద్ధం, నందుతో తాళి కట్టించుకున్నది అబద్ధం. అదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందన్నది నిజం. ఆ నిజాలను తెలుసుకున్నాను కాబట్టి కళ్ళు తెరిచాను. నందుకి ప్రేమను అందివ్వాలనుకున్నాను. ఇది నిజం, ఇది అబద్ధం అని మాటలు చెప్తే సరిపోదు, రుజువు చేయాలి. ప్రతిమది ప్లాన్ అని, వాళ్ళకి జరిగింది పెళ్ళే కాదని సాక్ష్యాలతో నిరూపించాలి. అప్పుడు నీ మాటలు నమ్ముతాను, నిన్ను నా కోడలిగా అంగీకరిస్తాను. అప్పటిదాకా నా మాటకి కట్టుబడే నందుకి దూరంగానే ఉండాలి. కట్టుబడి ఉంటావో, నా కళ్ళ ముందుకి సాక్ష్యాలే తెస్తావో ఆలోచించుకో. అంతేగాని మన మధ్య జరిగిందంతా నా బిడ్డకి చెప్పి సింపతి సంపాదించి వాడి మనసు పాడు చేసి నాకు దూరం చెయ్యాలనుకుంటే సహించను. సరదా సరదా సరదాగా సాగింది సమయం, మనసు మనసు దూరాలే మటుమాయం, మనకు మనకు పరదాలే లేనేలే వందా, ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం. ఆహా ఆహా, అది హాయిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నేను తొందరగా కోలుకుంటాను. ఆ వెంటనే మనందరం కలిసి కేరళకి వెళ్ళినట్టుగా ఫారెన్ ట్రిప్ కి వెళ్తామంట. స్విట్జర్లాండ్. బస్సు 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 నేను వస్తాను. బస్సు నన్ను తీసుకెళ్ళవా? తప్పకుండా తీసుకెళ్తాను. లగేజ్ మోయడానికి ఒకరు కావాలి కదా. పిల్లల్ని మీరు టూర్కి తీసుకువెళ్ళడం తర్వాత ముందు వీళ్ళని నేను వేరే రూమ్కి తీసుకువెళ్ళాలి. వేరే రూమ్ కా? మేమా? ఎందుకు? ఎందుకా? టూర్కి వెళ్ళాలంటే ముందు నువ్వు త్వరగా రికవరీ అవ్వాలి కదా, అందుకోసం బాగా రెస్ట్ తీసుకోవాలి కదా. వీళ్ళు ఇక్కడే ఉంటే అది కుదరదు కదా, అందుకు. మేము రాము, బయటనే ఉంటాం. నేను పంపను, పిల్లలు ఇక్కడే ఉంటా. అయ్యో బస్సు మెల్లిగా. చూసావా, ఇలాగే ఉంటుంది. నీతో ఇలా ఆటల్లో పడ్డారంటే వాళ్ళ చదువు, హోంవర్క్ అన్నీ అటకెక్కుతాయి. మన ఇంట్లో అటక లేదు వదినా. ఇట్ ఈస్ ఎ మోడర్న్ హౌస్, యు నో. ఏం బస్సు జోక్స్ చేసావు వదినా, సారీ. నందు, చెప్పింది విను. ఈ గదిలో ఇంతమంది ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రైవసీ ఉండదు. పైగా పిల్లల చదువు అన్నింటికీ ఇబ్బందే. కరెక్టే, వదని చెప్పి నిజమే. ప్రైవసీ ఉండాలి బస్సు, ప్రైవసీ. నిజమా? అవును, అమ్మ చెప్పింది కరెక్ట్. మీరిద్దరూ వేరే గదికి వెళ్ళాలి, హోంవర్క్ చేయాలి,
ఆ తర్వాత నిద్ర వచ్చే వరకు నాతో ఉండాలి. ఈ డీల్ ఫిక్సా? స్పైడీ నిత్య, ఆది, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. యూ బోత్ ఆర్ ఆల్వేస్ ఇన్ మై హార్ట్. జస్ట్ వేరే రూమ్ లో ఉంటున్నట్టు కలరింగ్ ఇద్దాం అంతే. బాయ్ స్పైడీ. బాయ్. గెట్ వెల్ సూన్ స్పైడీ. బాయ్. బాయ్. బస్సు ప్రైవసీ ప్రైవసీ ఎంజాయ్. అయ్యి బాబుయ్. రెస్ట్ తీసుకో, నేను వస్తాను. అదేంటి మేఘనా, నందుని దగ్గరుండి చూసుకోకుండా నువ్వు కూడా ఇక్కడికే వచ్చేసావు? ఇక్కడుండి కూడా నందుని జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా పిన్ని. సరే మేఘనా, రూమ్ సర్దుతాను. అమ్మా, మనల్ని ఎందుకు స్పైడర్ మ్యాన్ దగ్గర ఉండకుండా పంపించేశారు? చచ్చా, మనల్ని ఎవరు నందు దగ్గర ఉండనివ్వకుండా బయటికి పంపిస్తారమ్మా. అలాంటిదేం లేదు. స్పైడర్ మ్యాన్ వాళ్ళ అమ్మగారే కదమ్మా మనల్ని ఇంకో రూమ్కి వెళ్ళమన్నారు. నేను చూశానమ్మా, ఆవిడ నిన్ను బయటికి రమ్మన్నారు. నువ్వు వెళ్ళొచ్చి మమ్మల్ని ఈ రూమ్కి తీసుకొని వచ్చావు కదమ్మా. ఆ రోజు హాస్పిటల్లో కూడా అంతే అమ్మా. స్పైడర్ మ్యాన్ని మేం నాన్న అనడం ఆమెకి నచ్చలేదు. మా వైపు కోపంగా చూసింది. అందుకే మేం మళ్ళీ నాన్నని స్పైడర్ మ్యాన్ అనే పిలుస్తున్నాం. ఆమె ముందు స్పైడర్ మ్యాన్ ని నాన్న అని పిలవాలా వద్దా? అసలు మనం ఇంటికి ఎందుకు వచ్చాం? ఇక్కడ ఏదోలా ఉందమ్మా. మన ఇంటికి మనం వెళ్ళిపోదామమ్మా. నాన్నని సారీ, స్పైడర్ మ్యాన్ ని మన ఇంటికి తీసుకెళ్దాం. అక్కడైతే ఫ్రీగా ఉండొచ్చు, నాన్న అని కూడా పిలవచ్చు. స్పైడర్ మ్యాన్ వాళ్ళ అమ్మగారిని చూస్తుంటే అప్పుడప్పుడు భయం కూడా వేస్తుందమ్మా. తప్పమ్మా నిత్య, అలా మాట్లాడకూడదు. అలా ఆలోచించను కూడా ఆలోచించకూడదు. ఇప్పుడు నిన్ను ఆదిని ఈ అమ్మ నుండి దూరం చేస్తే ఈ అమ్మకి కోపం వస్తుందా రాదా? బాధ కలుగుతుందా లేదా? కలుగుతుంది. ఈ అమ్మకు దూరం అయితే నీకేడుపు వస్తుందా లేదా? బాగా ఏడుపు వస్తుందమ్మా. ఓ, కదా మరి నందు అమ్మగారి పరిస్థితి అదేనమ్మా. నందు ఈ మధ్య మనతోనే ఎక్కువ ఉంటున్నాడు. వాళ్ళ అమ్మకి దూరంగా ఉన్నాడు. అందుకే ఆమెకి కోపం వస్తుంది అంతే. ఇప్పుడు నందుకి ఆరోగ్యం బాగోలేదు. మీకు జ్వరం వస్తే అమ్మ దగ్గరే ఉంటారుగా.
మరి నందు వాళ్ళ అమ్మ దగ్గర ఉండాలా వద్దా? అమ్మ దగ్గరే ఉండాలి. అది అందుకే నందు ఇక్కడున్నాడు. మనం నందుతో పాటు ఇక్కడే ఉందాం. సులోచన గారు చాలా మంచివారమ్మా. ఎంత మంచివారు కాకపోతే ఆమె మనల్ని ఇంటికి తీసుకొస్తుంది, నందు దగ్గర ఉంచుతుంది? నువ్వే చెప్పు. నందు తొందరగా కోలుకోవాలి, అందుకు బాగా రెస్ట్ తీసుకోవాలి. కాబట్టి మనం వేరే రూమ్కి వచ్చాం. నేనే మిమ్మల్ని తీసుకొచ్చాను. సులోచన గారు బయటికి పిలిపించింది మీకు ఏ లోటు రాకుండా ఏర్పాట్లు చేయమని చెప్పడానికి. అసలు ఆమె ఎంత మంచిదో నందు కోలుకోగానే నువ్వే చూస్తావు. ఇకపోతే నందుని నువ్వు స్పైడీ అనే పిలువు. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ ఎంత శక్తివంతుడు, అలా పిలిస్తే నందు కూడా శక్తివంతుడవుతాడు. సులోచన గారే ఏదో ఒక రోజు తనని నానమ్మ అని పిలవమనే రోజు వస్తుందమ్మా. నందు తీసుకొస్తాడు, ఈ అమ్మ తీసుకొస్తుంది. ఇదిగో చూడు, సులోచన గారిని ఎప్పుడు గౌరవించాలి, ప్రేమించాలి. అంతేగాని చూసి భయపడకూడదు, సరేనా? వెళ్ళు. చిన్నపిల్ల మనసులో నా పైన ద్వేషం కలగకుండా ఎంత చక్కగా కథ చెప్పింది. తననుకునుంటే తన మనసుకి కష్టం కలిగించినందుకు నాపై ఎంత విషం చిమ్మొచ్చు, కానీ అలా చెయ్యలేదు. మేఘనని నేను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదా? ద్వేషంతో వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నానా? ప్రతిమ గురించి నందు మేఘన్లు చేస్తున్న ఆరోపణలు నిజమేనా? అయ్యో, నందు నువ్వు భోంచేయి, కింద నాకు పనుంది. అమ్మమ్మ బాస్ డిస్టర్బ్ చేద్దాం చెప్పడమ్మా. అమ్మ వద్దమ్మా. అమ్మ ఏంట్రా నీ గోలా? వెళ్ళవతలకి. చాలా రోజులుగా నీతో ఎన్నో విషయాలు షేర్ చేసుకోవాలనుంది. అలా వెళ్ళిపోతే ఎలా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.